హాయ్ తెలుగుమిత్రులకి స్వాగతం. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పేరు చెప్పగానే ఏదో అదో రకమైన అనుభూతి కలుగుతుంది తలుచుకోగానే. ఎందుకంటే బాల్యంలో సంక్రాంతి చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఓ పక్కన కోడి పందాలు, మరో పక్కన కాయ రాజాకాయ్ అంటే మన మేళాలు, తిరణాలు ఆ టైపు అట్లా ఉండేవి. ఏవేవో పెట్టేవాళ్ళు, అందులో ఆడుకునేవాళ్ళం. తర్వాత సినిమాలు. సంక్రాంతి అంటే ఖచ్చితంగా 2 సినిమాలు చూసేవాళ్ళం. బ్లా బ్లా బ్లా. ఇంకా ఇంట్లో పిండి వంటలు అనేది చెప్పక్కర్లేదు కదా. ఆ రోజుల్లో ఇంట్లోనే ఉండేవాళ్ళు కదా. పండగ ఎప్పుడు వస్తుందా, ఇంట్లో మా అమ్మ ఎప్పుడు వండుతుందా అని చూసేవాళ్ళం. ఎందుకంటే చాలా బాగా ఎక్కువ తినేవాళ్ళం. అరిసెలు, పొంగడాలు, చక్కిడాలు అంటే తెలిసే ఉంటుంది కదా మీకు. కారపూస టైపు అంటే రౌండ్గా ఉంటాయి చక్కిడాలు, పోకుండలు, మిగిలిన పాయసం అవన్నీ మామూలే కదా. పండగ వెళ్ళిపోయినా కూడా ఒకసారి కజ్జికాయలు. పండగ వెళ్ళిపోయినా కూడా పండగ వెళ్ళిన 10 రోజులు, 20 రోజులు, 30 రోజుల వరకు తింటూనే ఉండేవాళ్ళం. రోజు తినటం అదే పని. మరి అంత ఎలా తినేవాళ్ళం, అది శరీరం ఎలా ఇముడ్చుకునేది, ఎలా అరిగిపోయేది తిన్నదే ఇప్పటివరకు అర్థం కాదు. అందులో ఇప్పుడు 1/10 కూడా తినలేము. చూసారా, మీరు కూడా అలాగే ఎంజాయ్ చేస్తూ ఉండాలి. వెరీ గుడ్. ముఖ్యంగా పిల్లలు. ఇట్స్ ఆల్ వండర్ఫుల్ టు థింక్ అబౌట్ సంక్రాంతి. స్వీట్ మెమరీస్ ఆఫ్ ది పాస్ట్. మెమరీసే ఇప్పుడు. ఢిల్లీలో అయితే సంక్రాంతి పేరు వరకే తెలుసు చాలామందికి, అంతకుమించి ఇంకేముండదు. ఎవరు దే డోంట్ సెలబ్రేట్. ఒక లోడీ అని ఉంటుంది మనకి, భోగి లాగానే వాళ్ళు కూడా మంటలు వేస్తారు. భోగి మంటలాగా సాయంత్రం 1 గంట వేస్తారు అంతే. ఈవినింగ్ 8:30 to 9:30 1 గంట చలికాగుతారు, వెళ్ళిపోతారు. అయితే వాళ్ళకి జనరల్గా ఏంటంటే మన భోగి రోజుకి ముందు రోజు పడుతుంది లోడీ, ముందు రాత్రి పడుతుంది. ఆ మర్నాడు ఉదయం మనకు భోగి, అంతే తప్ప ఇంకేముండదు. సో వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ మై జర్నీ విత్ యూ అండ్ యువర్ జర్నీ విత్ మీ. మీలో చాలామంది గత 5-6 సంవత్సరాల నుంచి ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు, రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకుని చేస్తున్న వాళ్ళు, తర్వాత వేరియస్ కోర్సెస్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు నాకు తెలుసు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అంతకన్నా ఏం కావాలి లైఫ్లో. వీఆర్ ఎ బిగ్ ఫ్యామిలీ నౌ. ఒక బనియాన్ ట్రీలా అయిపోయింది. వెల్త్ క్రియేషన్ టిప్స్ లక్షల్లో సబ్స్క్రైబర్స్ లేకపోయినా ఉన్నంతలో ఒక ఫ్యూ థౌజండ్ పీపుల్, దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్టర్స్, ఆర్డెంట్ ఫాలోవర్స్ ఆఫ్ దిస్. అంతేకాకుండా ఈ సంవత్సరం ఏంటంటే వీ హ్యావ్ ఆల్సో స్టార్టెడ్, ఇంతకుముందు ఎప్పుడో స్టార్ట్ చేసాము హిందీ ఛానల్, వెల్త్ క్రియేషన్ టిప్స్ హిందీ. మీరు వెల్త్ క్రియేషన్ టిప్స్ హిందీ అని టైప్ కొట్టేస్తే వచ్చేస్తుంది మందే. ఈ వెల్త్ క్రియేషన్ టిప్స్ హిందీ ఛానల్ కూడా స్టార్ట్ చేసాము, టీం తయారు చేసాము. ఇంతకుముందు కూడా అనౌన్స్ చేశాను నేను. అది రానున్న కాలంలో చాలా చాలా బాగా వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫార్మిడబుల్ టీమ్. సో అప్పుడప్పుడు నేను కూడా వీడియోలు పెడుతుంటాను రేర్గా. సో అది కూడా బాగా పికప్ అయ్యే అవకాశం ఉంది. తెలుగు కంటే హిందీ ఎక్కువగా పికప్ అయ్యే అవకాశం ఉంది. దానికి వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే టీమ్ స్ట్రాంగు. రెండవది, హిందీ బెల్ట్లో పాపులేషన్ ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా. మరి భారతదేశంలో కూడా తీసుకుంటే హిందీ వచ్చిన వాళ్ళ సంఖ్య మూడింత రెండింతలు అంటే 65 to 70% హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇండియాలో. అసలు అది ఆ అడ్వాంటేజ్ ఉంది. సో దిస్ ఈజ్ ద డెవలప్మెంట్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, లాస్ట్ సంక్రాంతి మనం ఏమనుకున్నామంటే 20,000 వరకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఎంత ఉంది లాస్ట్ సంక్రాంతి నిఫ్టీ?
17,800 900 అట్లా ఉందంటే 18,000కి దగ్గరగా ఉంది, 18,000కి చేరుకోలేదు. అప్పటికి అది పీకే అయినప్పటికి కూడా ఏంటంటే 19-20,000 దాకా వెళ్ళిపోతుంది, అంతకుమించి వెళ్ళకపోవచ్చు అని చెప్పాం. లాస్ట్ సంక్రాంతి మీరు వీడియో ఉంటే చూడండి, గుర్తు చేసుకోండి. ఇఫ్ యూ కెన్ రికాల్ యూ డూ. 20,000 కంటే ఎక్కువ వెళ్ళకపోవచ్చు అన్నాం. కానీ మన ఇష్టమా, మనం అనుకున్నట్లు అవుతుంది. అది 22,000కి దగ్గరగా, గడప దగ్గరగా వచ్చి ఆగింది. మీకు అక్కడి నుంచి పైకి ఏమంత కిందకి పైకి మామూలే. కిందకి రావటం పైకి వెళ్ళటం అనేది మామూలే కదా. 22,000కి ఉందా లేదా, ప్లస్ ఆర్ మైనస్తో పనే ఉంది. సో 22,000కి మనం చేరుకున్నాము అంటే అన్ఎక్స్పెక్టెడ్. 18,000 నుంచి 18,000 వేసుకున్నా కానీ దగ్గర దగ్గర 4,000 పాయింట్స్ పెరగటం అనేది ఎంతో గ్రేట్ థింగ్, బియాండ్ ఎక్స్పెక్టేషన్స్. మనం కన్జర్వేటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా, కానీ దాన్ని మించి వచ్చేసింది అది. దట్స్ ఎ గ్రేట్ థింగ్. తర్వాత ఏంటంటే నెక్స్ట్ లాస్ట్ సంక్రాంతికి ఒక ఆచారం కదా, ప్రతి పండగకి స్పెషల్ అకేషన్కి ఏదో షేర్ల గురించి మాట్లాడతాం. అయితే అది షేర్ రికమెండేషన్గా తీసుకోవడానికి వీల్లేదు. ఏమిటి లాస్ట్ టైం డిస్కస్ చేసిన షేర్ ఏంటంటే ఐడిబిఐ. ఎక్స్పెక్టేషన్స్ ఆర్ గెలోర్. అప్పుడు ఎంత 50+ ఎంత ఉన్నట్టుంది, అప్పుడు మనం చెప్పినప్పుడు 54 ఎంత ఉన్నట్టుంది, 54 రేంజ్లో. ఆ తర్వాత 40+ కూడా దిగిపోయింది. మనం చెప్పగానే మొదలుపెట్టింది పడిపోవటం. మన చేతిలో ఉండదు కదండి. బట్ అయితే ఏంటంటే ఇప్పుడు ఎంత ఉందండి, ఇది 68, 69 ఎంత ఉన్నట్లుంది. 60+లోనే ఉందిలేండి, 68 అనుకుందాం. ఇప్పుడు నౌ ఇట్ ఈజ్ 68 ఆ రేంజ్లో ఉంది. బట్ రిమెంబర్, ఎవరైతే కొనుక్కున్నారో ఆ టైంలో, ప్లీజ్ రిమెంబర్, ఇప్పుడు ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్ ఫర్ దిస్. 25-30% రేంజ్లో వచ్చింది గ్రోత్. బట్ మచ్ స్ట్రీమ్ ఈజ్ స్టిల్ లెఫ్ట్. కాబట్టి ఇంకా హోల్డ్ చేయొచ్చు అని నా అభిప్రాయం. ఎంతవరకు హోల్డ్ చేయొచ్చు అంటే ఎంతైనా ఇప్పుడు ఆల్మోస్ట్ 80% to 100% దాకా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ బాగున్నాయి, అయినా ఇది అంత బాగలేదు. అంటే ఎక్స్పెక్టెడ్ లైన్లో వెళ్ళలేదు, అయితే లాస్లు ఏం లేదు. ఇప్పుడు ఇండెక్స్తో పోలిస్తే ఇండెక్స్ 18,000 నుంచి 22,000కి వచ్చింది. అంటే ఎంత పెరిగిందండి, 4/18 to 100 అండి. అంటే 5.5 into 4. ఇండెక్స్ 20 నిన్న కదా చూసాం, సాటర్డే వీడియో చూడండి, 20% to 22% పెరిగింది. ఇండెక్స్ నిఫ్టీ 22% పెరిగితే ఇది 27% ఎంతో పెరిగింది. అంటే నిఫ్టీని బీట్ చేసింది. అయితే బాగా వెళ్ళటానికి ఇంకా టైం ఉంది, స్కోప్ ఉంది. కాబట్టి స్టిల్ వన్ కెన్ హోల్డ్. తర్వాత ఈ సందర్భంలో నేను చెప్పేది ఏంటంటే, ఎల్ఐసి ఒకటి, ఐఆర్సిటీసీ ఒకటి. మీకు పిఎస్యూస్లో సెల్లింగ్ రాదా అండి అంటే ఎందుకు రాదు, వస్తుంది, ఎప్పుడో వస్తుంది. పిఎస్యూస్లోను పిఎస్యూ బ్యాంక్స్లోనూ వస్తుంది, రాదని కాదు. బట్ ఈ పిఎస్యూస్ ఎల్ఐసి ఒకటి, ఐఆర్సిటీసీ ఒకటి, ఎల్ఐసి ఇండియా ఒకటి, ఐఆర్సిటీసీ ఒకటి, దీస్ ఆర్ గోయింగ్ టు బి మ్యాచ్ విన్నర్స్ ఇన్ ఫ్యూచర్. మ్యాచ్ విన్నర్ అంటే మీకు తెలియదు ఏముంది, మ్యాచ్ విన్నర్స్ ఆఫ్ ది ఫ్యూచర్. పిఎస్యు స్టాక్స్ పడిపోవచ్చు, ఏదేదో అయిపోవచ్చు. ఇవి పడవని కాదు, స్ట్రాంగ్గా ఉంటాయి. పడినా కానీ కొనుక్కోవచ్చు. బై అండ్ డిప్స్ కేసెస్ ఇవి. కాబట్టి ఇవి ఉంటే హోల్డ్ చేసుకోండి. దే ఆర్ వెరీ గుడ్ ఫర్ వెరీ లాంగ్ టర్మ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లాంగ్ టర్మ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ లాంగ్ టర్మ్. ఎందుకని వెరీ లాంగ్ టర్మ్ అంటున్నానంటే, వీటికి ఇవన్నీ తగ్గదు. వీటికి ఉన్నటువంటి బిజినెస్ మోడల్ అలాంటిది. ఐఆర్సిటీసీ మీకు చెప్పేదే ఉంది, మోనోపలి. ఎల్ఐసి మోనోపలి కాదు, కానీ
ఎల్ఐసికి స్ట్రాంగ్ బేస్ ఉంది ఇన్వెస్ట్మెంట్లో. కూర్చుని ఎల్ఐసి బిజినెస్, అసలు అది ఇన్సూరెన్స్ బిజినెస్ చేయటం మానేసి కూర్చున్నా కూడా బోల్డ్ సంపాదించగలదు. మరి అది సంపాదిస్తుందంటే దాని తాలూకు డివిడెండ్ అడ్వాంటేజ్ మనకు వస్తుంది కదా. ముందు ఎల్ఐసి మంచి డివిడెండ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు లేదు కానీ మంచి డివిడెండ్లు. ఎందుకంటే గవర్నమెంట్స్, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా డివిడెండ్ ఇవ్వండి అని ఫ్లీసింగే చెప్పటమే, ఇంత ఇవ్వు డివిడెండ్ అని. యాక్చువల్గా షేర్ హోల్డర్కి డివిడెండ్ ఇంత ఇవ్వు అని చెప్పే అధికారం లేదు. అఫీషియల్గా చెప్పినా కూడా కంపెనీకి అంటే డైరెక్టర్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు అఫీషియల్గా ఎలాగో చెప్పరు, అన్అఫీషియల్గా చెప్పేస్తారు. ఏంటి ఎంత ఇస్తున్నావు డివిడెండ్, అట్లా కాదు 35% అట్లా అనుకుంటున్నామండి, చేసాము మ్యాక్సిమం అంటే, అట్లా కాదు 50 ఇవ్వు, వీళ్ళే చెప్తారు. సరేలేండి ఓకే. గవర్నమెంట్ చెప్పిన తర్వాత అట్లా అనమాట ప్రైవేటు. అందువల్ల పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఎక్కువ డివిడెండ్ ఇవ్వడానికి కారణం అదే. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ నాట్ సింప్లీ డిమాండింగ్ బట్ ఫ్లీసింగ్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది గ్రోత్ కూడా ఒక్కోసారి ఇవ్వాల్సి వస్తున్నది. ఎల్ఐసి ఈజ్ గోయింగ్ టు ఫాల్ ఇన్ ప్లేస్. ఎల్ఐసి, ఐఆర్సిటీసీ కూడా మంచి డివిడెండ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది ముందు. ఇప్పుడు వరకు లేదు. కాబట్టి ఎల్ఐసి, ఐఆర్సిటీసీని వదిలిపెట్టకండి. ఎవరైతే ఎల్ఐసి పాలసీ తీసుకున్నారో, ఎల్ఐసి పాలసీలు ఎవరైతే కట్టారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా దీన్ని హోల్డ్ చేయండి. అంటే ఇప్పుడు మీ దగ్గర హోల్డింగ్లో లేకపోతే తగ్గినప్పుడు కొనండి. ఇప్పుడేమో కంగారు పడద్దు. అంటే బదలా అంటాం కదా, అంటే రిటర్న్ వెనక్కి తీసుకోవటం, మన డబ్బులు మనం వెనక్కి తీసుకోవటం. ఎందుకంటే ఎల్ఐసికి డబ్బులు కడితే మంచి రిటర్న్స్ రావు. వాళ్ళు ఏమంటారంటే మీ లైఫ్ సెక్యూరిటీ ఇస్తున్నాం కదా, లైఫ్కి భద్రత ఇస్తున్నాం కదా, అంత మాత్రానికి అందుకనే ప్రీమియం వసూలు చేస్తున్నాము. మీకు ఏమైనా రిస్క్ వస్తే మాకు ఎన్ని డబ్బులు పోతాయి, బోల్డ్ డబ్బులు కట్టాలి కదా మీకు. కరెక్టే, ఆ పేరు మీదే చాలా ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు కదా. మనం ఎల్ఐసి షేర్లు హోల్డ్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందండి, ఎల్ఐసి షేర్లు కొన్నందువల్ల డివిడెండ్లు వస్తాయి, షేర్ల ధరలు పెరుగుతాయి, అందులో డబ్బులు వస్తాయి. ఎల్ఐసిలో పాలసీలు కొని మనం ఏమీ లబ్ధి పొందలేము. ది మోస్ట్ ఏదైనా లైఫ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే అప్పుడు డబ్బులు వస్తాయి ఎక్కువగానే, అదర్వైజ్ ఎల్ఐసి వల్ల ప్రయోజనం లేదు. మరి దేనివల్ల వస్తుందండి అంటే ఎల్ఐసిలో షేర్లు కొనుక్కోవడం వల్ల వస్తుంది. సంపాదించి పెడుతుంది, ఆ డబ్బులు మనం, ఆ అడ్వాంటేజ్ మనం తీసుకోవచ్చు, ఆ గ్రోత్ అట్లా రికవర్ చేసుకోవచ్చు. సో ఈ రెండు కంపెనీలు ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అయితే నేను చూసింది ఏంటంటే ఆఫ్ లేటు, ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పున్నాను, మొన్నటి వీడియోలో కూడా చెప్పినట్టున్నాను, పవరు, ఎనర్జీ, రియాలిటీ, డిఫెన్స్, రైల్వేస్. పిఎస్యూస్ కాదా అంటే అవి కూడాను, బట్ ఇవి చూడండి, పవరు, ఎనర్జీ, రియాలిటీ, డిఫెన్స్, రైల్వేస్, వీటిల్లో గ్రోత్ ఆల్రెడీ వచ్చింది, ఇంకా వచ్చే అవకాశం ఉంది. మరి ఇంకా వర్ధమాన తారలు అంటే ఇంకా ముందు బాగా రావడానికి అవకాశం ఉన్న సెక్టార్లో తీసుకోవాలంటే సిమెంటు, స్టీలు, ఆటోమొబైల్స్ వచ్చింది బాగానే, ఇంకా వస్తుంది, ఛాన్సెస్ ఆర్ దేర్. సిమెంటు, స్టీలు, ఆటోమొబైల్స్ అంటే మెటల్స్, వాటికి కూడా స్కోప్ ఉంది, జాగ్రత్తగా చూడండి. ప్రస్తుతానికి మాత్రం రియల్ ఎస్టేట్ హవా చల్ రయ్యే, అది గమనించండి. సో ఫర్దర్ స్కోప్ ఉంది, వీటికి ఇంకా స్కోప్ ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఇంకా అడ్వాన్స్డ్గా ఇంకా హైడ్రోజన్ పవర్ అంటున్నారు. ఎలక్ట్రిసిటీ ఎలాగో వాడుతున్నారు వెహికల్స్కి, హైడ్రోజన్ కూడా తీసుకొచ్చేస్తున్నారు రంగంలోకి. అంటే దేశంలో ఎంతో పురోభివృద్ధి మనం సాధించే అవకాశం ఉంది ఈ ఎనర్జీ పేరు మీద. Our dependence on petroleum products will be gradually reduced, and that is a very good plus point for the growth of Indian economy. అది ఇండియన్ ఎకానమీకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దానివల్లే రానున్న కాలం ఇది మనం స్వర్ణయుగమే నడుస్తున్నది. రానున్న కాలంలో కమింగ్ 10 yearsలో దేర్ విల్ బి సమ్ విజిబుల్ గ్రోత్. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రభుత్వం తాలూకు పాత్ర ఉంటుంది ఖచ్చితంగా. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గ్రోత్కి స్కోప్ ఉంది. ఎందుకంటే మొమెంటం ఆల్రెడీ స్టార్ట్ అయింది,
నడుస్తున్నది. సో కమింగ్ 10 ఇయర్స్లో మనకి ఇంకా గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, తర్వాత ఈసారి కూడా నేను ఒక షేర్ చెప్తాను, ఎందుకంటే అది ఆచారం. ఈ ఆచారాన్ని ఉల్లంఘించకూడదు. అయితే బిఫోర్ దట్ ఏంటంటే, ఏ ఇయర్ ఇన్ సింహావలోకనం అని, ది ఇయర్ ఇన్ రెట్రోస్పెక్ట్. లాస్ట్ సంక్రాంతి నుంచి ఈ సంక్రాంతి వరకు ఏమిటి మన ఛానల్లో మనం చేసింది అంటే, సాధించింది అంటే ఏం లేదు. మనకి ఈ రైల్వేసు, తర్వాత డిఫెన్స్ సెక్టారు, పవర్ సెక్టారు, ముఖ్యంగా రైల్వేస్ అండ్ డిఫెన్స్ సెక్టార్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడుకున్నాం, ఎక్కువ డిస్కస్ చేసుకున్నాం కూడా. దాన్ని రికమెండేషన్ అనటానికి లేదు, ఎక్కువ డిస్కస్ చేసుకున్నాం. లక్కీగా ఏంటంటే దే హ్యావ్ డన్ వెల్. మిగతా నిఫ్టీ ఇండెక్స్తో పోలిస్తే చాలా ఎక్కువగా పెరిగినాయి. దట్స్ ఎ గుడ్ థింగ్. ఓవరాల్గా మార్కెట్ బాగుంది కాబట్టి మనం సెలెక్ట్ చేసుకున్న షేర్లు కూడా, మనం అనుకున్న షేర్లు కూడా పెరిగాయి. అది మార్కెట్ మహిమ. యాక్చువల్గా చెప్పాలంటే మన మహిమ ఏం కాదు. మంచి షేర్లైనా మార్కెట్లు బాగోకపోతే అక్కడే పడుకుని ఉంటాయి, పెరగవు. అంటే ఏం లేదు, మార్కెట్ కావాల్సింది ఏంటంటే దేర్ షుడ్ బి సమ్ బయర్ లేకపోతే, కొనుక్కునేవాళ్ళు లేకపోతే ఎక్కడ ఉంటుంది? అది అక్కడే ఉంటుంది. ఎంత వాల్యుబుల్ అయినా, ఎంత గొప్ప వస్తువు అయినా కొనుక్కునేవాడు రాకపోతే అది అక్కడే ఉంటుంది కదా, అన్సోల్డ్ కదా. అది లక్కీగా ఏంటంటే బయర్స్ వచ్చారు. ఈ ఎఫ్ఐఐస్ కూడా దే ఆర్ లెర్నింగ్ లెసన్స్. వాళ్ళు టెయిల్ ట్విస్టింగ్ తగ్గించారు, చేస్తుంటారు అప్పుడప్పుడు. వాళ్ళు ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు మార్కెట్ని అన్న విషయం లాస్ట్ 2.5 ఇయర్స్ క్లియర్గా ప్రూవ్ చేసేసాయి. కరోనా తర్వాత ముఖ్యంగా, థ్యాంక్స్ టు కరోనా వచ్చి చాలా ఇబ్బందులు పెట్టింది. కానీ కరోనా తర్వాత స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏంటంటే ఎఫ్ఐఐస్కి ఒక విషయం అర్థమైంది. ఏమిటి అంటే, ఇండియన్ మార్కెట్ ఈజ్ సెల్ఫ్ సఫిషియెంట్ నౌ. ఇంత వైబ్రెంట్ ఎకానమీ, ఇంతమంది ప్రజలు ఇన్వెస్ట్ చేస్తున్నారు, బోల్డ్ అంత సేవింగ్స్ ఉన్నాయి, గ్రోత్ ఉంది ఎకానమీలో. ఆ సేవింగ్స్ స్టాక్ మార్కెట్ వైపు మళ్ళుతున్నాయి. సో మచ్ ఆఫ్ ఫండ్స్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ టు ది ఎకానమీ, మా స్టాక్ మార్కెట్స్. అందువల్ల ఏంటంటే మనం అమ్మినంత మాత్రాన తగ్గవు, మనం కొన్నంత మాత్రాన ఏం పెరగవు. అవసరం నాట్ నెససరీలీ సో. కాబట్టి ఈ మార్కెట్ని మనకి కావాల్సిన విధంగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేము, ఆ విషయం గుర్తయింది. ఆ మధ్యన చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2 వీక్స్, 1.5 వీక్స్లో చూడండి, ఎఫ్ఐఐస్ నెట్ సెల్లర్స్, దే ఆర్ నెట్ సెల్లర్స్. ఆ టైంలో మన వాళ్ళు కొన్నారు, అమ్మండి ఎంత అమ్ముతారో మీరు అని మన వాళ్ళు సపోర్ట్ చేశారు మార్కెట్ని. దాని రిజల్ట్ ఏమైంది చూసారా? ఏమైందో రిజల్ట్? వాళ్ళు షార్ట్ కవరింగ్కి రావాల్సి వచ్చింది. మళ్ళీ ఫైనల్గా మనం 22,000 దగ్గరికి మళ్ళీ వెనక్కి వచ్చేసాం. తగ్గటం వదిలేండి, మధ్యలో తగ్గి వచ్చి ఏదైనా కొద్దిగా తగ్గటం ఏం లేదు. ఈ మార్కెట్ బై ఆన్ డిప్స్ మార్కెటే, తగ్గినప్పుడల్లా కొనుక్కోండి పర్వాలేదు అని ప్రస్తుతానికి. అయితే మరి బడ్జెట్ వస్తున్నది కదండి అంటే అంత దాకా వద్దు, బడ్జెట్ దాకా మనం చేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బడ్జెట్ ఈజ్ అ బిగ్ ఈవెంట్. బడ్జెట్ తర్వాత కూడా తగ్గితే కొనుక్కోవచ్చు. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారి వర్కింగు అబ్జర్వ్ చేస్తుంటే ఇలా గత 3-4 ఏళ్ళ నుంచి మార్కెట్లు పడిపోతే ఆవిడ భరించలేకపోతున్నది. ఇంకా అరుణ్ జైట్లీ గారే కొంచెం బెటర్, కొంత వదిలేసేవారు, సర్లే కానీలే అని. ఇప్పుడు అలా కాదు. ఏంటి పడిపోతున్నాయి మార్కెట్లు, ఏంటి సంగతి అని చెప్పగలదు. లేడీ కదా, కొంచెం బోల్డ్ టైపు. ఏంటి మార్కెట్లు పడిపోతున్నాయి అంటే చాలదా? ఈ ఎల్ఐసి వాళ్ళు వచ్చేసి అమ్మ ఏం లేదు వీల్ టేక్ కేర్ అంటారు, కొని పారేస్తారు. ఎందుకంటే మనకి ఇన్స్టిట్యూషనల్లో బ్యాకప్ స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంది ఇండియాలో. కావాలనుకుంటే పడిపోయే మార్కెట్ని వీళ్ళు నిలబెట్టగలరు, ఎక్కువ కాలం కాదు, కొంత. అలాగే మరీ పెరిగిపోతున్నా కూడా దాన్ని కంట్రోల్ చేయగలరు, అన్నీ ఆ స్ట్రెంగ్త్ ఉంది. సో కాబట్టి బడ్జెట్ ఈజ్ ఎ నాన్ ఈవెంట్ అని నేను చెప్పను, కానీ
బడ్జెట్ వల్ల మార్కెట్లు తగ్గితే ఎక్కువగా తగ్గనివ్వరు. కొంత కరెక్షన్ వస్తే రావచ్చు, ఎక్కువగా తగ్గినవరు మళ్ళీ సపోర్ట్ వస్తుంది. తగ్గటం అవసరం, తగ్గకపోతే ఎలా పెరుగుతుంది? తగ్గితేనే పెరుగుతుంది. 10 రూపాయలు తగ్గితే 15 రూపాయలు పెరుగుతుంది. అసలు 10 రూపాయలు కూడా తగ్గకపోతే అది అక్కడే ఉంటుంది. కాబట్టి తగ్గటం అనేది పెరగటం కోసం, ధర తగ్గుట పెరుగుట కొరకే అనుకోవాలి, అట్లా తీసుకోవాలి. తర్వాత ఏంటంటే లాస్ట్ 1 ఇయర్లో ఇంకా మనం చెప్పాలంటే, మన ఛానల్ తరపున చెప్పాలంటే, ఇదే సంక్రాంతికి ట్రేడింగు ఇన్వెస్ట్మెంటు 2 పార్ట్లు మీకు తెలుసు కదా. ట్రేడింగ్ సంబంధించి ట్రేడింగ్ స్కిల్స్ అని ఒకటి ప్రమోట్ చేసాం. అంటే అందులో యాప్లో సేల్కి పెట్టాం, ప్రమోట్ చేసాం ట్రేడింగ్ స్కిల్స్ అనే కోర్సు. అండ్ అఫ్ కోర్స్ సిన్స్ దెన్ ఇట్ హ్యాస్ పిక్డ్ అప్. చాలా చక్కగా దానికి మంచి ఆదరణ లభించింది. తర్వాత ఏంటంటే లాస్ట్ సంక్రాంతికి నేను అనౌన్స్ చేశాను కూడా, చెప్పాను కూడా విషయం. ఎంఎంబీసీ అని మెగా మల్టీ బ్యాగర్స్ కోర్స్ అని ఒకటి లాస్ట్ మార్చ్లో అనౌన్స్ చేసాం, లాంచ్ చేసాం. డైరెక్ట్గా లాంచ్ చేసాం, యాప్ కాదు. ఆ ఎంఎంబీసీ దట్ ఈజ్ డూయింగ్ వండర్స్. మరి ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారన్నది ఇంపార్టెంట్ కాదు, తక్కువ ఎక్కువ డజంట్ మ్యాటర్. వాట్ మ్యాటర్స్ ఈజ్ ఇట్ హ్యాస్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. దానికి కారణం ఏంటంటే మార్కెట్లు బాగున్నాయి, మన సెలక్షన్ ఒకటే కాదు, మన అనాలిసిస్ మన స్టడీ ఒక్కటే కాదు, మార్కెట్లు కూడా బాగున్నాయి, సహకరించాయి. సో అంటే ఏంటంటే యాక్చువల్గా ద స్కిల్ లైజ్ ఇన్ టైమింగు. ఆ టైమింగు చాలా కాలమైంది సార్, మీరు పెట్టండి సార్ అంటే చాలా కాలం నేను కరోనా ముందు 2019లో ఎంఎంబిఎస్ మెగా మిడ్ క్యాప్ మల్టీ బ్యాగర్స్ 2019 తర్వాత అసలు లేదు, మధ్యలో కరోనా వచ్చింది. అంతకు చిన్న ఏదో 20లో చిన్న 1 మంత్ కోర్సులా చేసాం. ఎంబిఎస్2 అని, స్మాల్ క్యాప్ అని, అంతే. బట్ మెగా 1 ఇయర్ కోర్సు లాగా మెగా మల్టీ బ్యాగర్ కోర్సు 2023 లాస్ట్ ఇయర్ అంటే మార్చి ఆ ప్రాంతాల్లో. సో అది మెగా స్కీమే, అది దానికి మంచి సపోర్ట్ వచ్చింది. అంటే అంతేకాదు, ఇట్ హ్యాస్ బీన్ ఎ సక్సెస్ బికాజ్ ఆఫ్ ఫ్లయింగ్ మార్కెట్లు బాగుండటం వలన చాలా బాగా మంచి గ్రోత్ ఇస్తున్నది. హోప్ ఏంటంటే ఇంకా బోల్డంత గ్రోత్ ఇస్తుందని నమ్మకం. అండ్ ఐఎమ్ హ్యాపీ బికాజ్ పీపుల్ హూ సబ్స్క్రైబ్ టు దట్ ఆర్ వెరీ హ్యాపీ. హ్యాపీ అయినా మీలో ఉండుంటారు, ఎంఎంబీసీ కోర్సుకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉండుంటారు కదా. మీ అభిప్రాయాన్ని చెప్పండి నిర్భయంగా, మీ కామెంట్ బాక్స్లో పెట్టండి. ఆర్ యూ హ్యాపీ విత్ దట్ ఆర్ నాట్? అయితే ఫస్ట్ 3 months ఇంటెన్సివ్ కోర్సు, ఇంటెన్సివ్ ఆ ఫస్ట్ 3 months ఇంటెన్సివ్ చేసాం. అది 3 monthsలో కాలేదు కానీ 4 months మిగిలిన టైం అంతా అబ్జర్వేషనే. కాబట్టి మార్కెట్ తర్వాత రిజల్ట్స్ ఇవన్నీ చెక్ చూసుకుని మనం ఇంటరాక్ట్ చేస్తాం. అప్పుడు మాత్రం ఫస్ట్ 3-4 months మాత్రం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫ్రీక్వెంట్గా ఇంటరాక్ట్ అయ్యి వీడియోలు అవి వాటి ద్వారా ఇచ్చేయటం జరిగింది. సో ఇట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ సంక్రాంతి నుంచి సంక్రాంతి వరకు చాలా బాగా జరిగింది స్టాక్ మార్కెట్. అది చాలా బెనిఫిట్స్ తెచ్చిపెట్టింది మన అందరికీ. థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ దిస్. వీ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ దిస్ అండ్ లెట్ us hope రానున్న కాలం కూడా వచ్చే సంక్రాంతికి ఇంతకన్నా బాగా ఇంప్రూవ్డ్గా బాగుండాలని. నేనైతే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను. మరి బాగుంటే మరి ఏంటండి 30,000కి వెళ్ళిపోతుందా, నెక్స్ట్ ప్రెడిక్ట్ చేయండి అంటే ఊరికే ఎందుకండి గెస్ చేయటం అనవసరం. కానీ నేనైతే ఎవరో చెప్పేశారు, ఎవరో అన్నారు 24,000కి వెళ్ళిపోతుందండి నెక్స్ట్ ఇయర్కి, నెక్స్ట్ January 1st కానీ ఇండెక్స్ 24,000కి వెళ్ళిపోతుందట. నేనైతే ఒకటి కలిపి 25,000 అని చెప్తాను. ఏముంది చెప్పడానికి, ఏముంది చెప్పుకోవడానికి.
25,000. హౌ ఈజ్ ఇట్? ఆలోచిస్తే నోరూరుతున్నది కదా. 2025కి 25,000 అవుతుంది నిఫ్టీ. చూసారా? అంటే నెక్స్ట్ సంక్రాంతి కదా, మన సంక్రాంతి టు సంక్రాంతి తీసుకుంటే, పోనీ జనవరి 1 కన్నా తీసుకుంటే 22,000 నుంచి 25,000 అవ్వటం చాలా బాగుంది కదా. 2025కి వచ్చేటప్పటికల్లా మనం 25,000లో ఉన్నాం. నిఫ్టీ వర్సెస్ ఇయర్ 2025, ఇదేమో 25,000. బాగుంది కదా ఐడియా. దట్ ఈజ్ మై ఐడియా. 25,000కి వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే యు ఆర్ టూ ఆప్టిమిస్టిక్ అండి అన్నారేమో. నేనైతే టూ ఆప్టిమిస్టిక్ ఏం కాదు, కన్జర్వేటివ్గానే చెప్తున్నాను. ఆప్టిమిస్టిక్గా చెప్పాలంటే చాలా ఇంకా ఎక్కువ చెప్పాలి, 27,000 26,000 చెప్పాలి. అట్లా చెప్పడం లేదు. 25,000 ఎందుకు? మీకు అర్థం కాని విషయం ఏంటంటే, గ్రోత్ ఎప్పుడు పర్సంటేజ్ వైజ్ ఉంటుంది. మీకు 22,000 దగ్గర నిఫ్టీ ఉన్నప్పుడు 25,000 అంటే ఎక్స్ట్రా ఎంత? 3,000 ఇంక్రిమెంటల్ దిస్ థింగ్. 3,000 ఈజ్ హౌ మచ్ ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ 22,000 అండి? 10% ఎంత అండి? 22,000కి 2,200. హలో, 2,200 ఈజ్ 10%. 22,000 అంటే అంతే కదండి, 2,200 అంటే 15% ఎంత అవుతుందండి 22కి? 14% ఎంత అవుతుంది? 13% వేసుకోండి, ఎంత అవుతుంది? అంటే నెక్స్ట్ ఇయర్కి 13% గ్రోత్ అంటున్నానంటే కన్జర్వేటివ్ కదా. అంటే మధ్యలో కరెక్షన్స్ రావండి, వస్తాయి కదా. మళ్ళీ 20,000కి వచ్చినప్పుడు 19,000కి వస్తేనో, 19,000కి వస్తే 19,000 నుంచి మళ్ళీ మొదలవుతుంది, పైకి వెళ్తుంది. సో కన్సర్వేటివ్లీ 25,000 అంటున్నాను. అంటే సుమారుగా 15%, ఎక్కువేం కాదు. 15%. నిజం చెప్పాలంటే బడ్జెట్ బాగుంటే, బడ్జెట్ నచ్చితే జనాలకి, మేడం గారు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు కదా, ఏమో బాగుంటుందేమో, మంచి ఇవి వస్తాయేమో. అంటే ఇంటీరియం బడ్జెట్ అనుకోండి, ఇంటీరియం బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెద్ద ఉండదు, కానీ మొత్తానికి ఎంతో కొంత ఉండొచ్చు. అలా ఉంటే వెళ్ళిపోతే 1000 పాయింట్లు పెరగటానికి ఎంత టైం పడుతుంది? ఎక్కువ టైం పట్టదు. అట్లా. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 24,000 to 25,000 ఈజ్ ద ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ లెవెల్ నిఫ్టీ రాస్తున్నాను, అది రికార్డుగా ఉంటుంది కదా. 24,000 to 25,000 లెవెల్. దిస్ గుడ్. మన గ్రోత్, మన పెట్టుబడులు కూడా పెరుగుతాయి. బాగుంటుంది కదా. సో గుడ్ అండ్ ఇట్స్ వండర్ఫుల్. ఐ విష్ వి అచీవ్డ్ ఇట్. అండ్ తర్వాత కమింగ్ ఇయర్ నేను ఈ సంవత్సరం ఏమిటి అంటే స్పెషల్ ఎడ్యుకేషను. మామూలుగా యూట్యూబ్ వీడియోలు, జనరల్ వీడియోస్ ఎలాగ ఉంటాయి కదా. ఎడ్యుకేషన్ ఏంటంటే, ఒకటి హిందీ ఛానల్ డెవలప్ చేయటం. హిందీ ఛానల్ ఖచ్చితంగా వచ్చే సంవత్సరం నాటికి ఇట్ బికమ్స్ ఫంక్షనల్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవుతుంది. అది చేయాలి. రెండోది ఏంటంటే, ఐ వుడ్ పుట్ all my focus, main focus, I will put main focus on the trading. ఎందుకంటే చాలామంది ట్రేడింగ్ ఎట్లా పడితే అట్లా చేసి చేతులు కాల్చుకుంటున్నారు. ఎస్, ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ దెమ్. ఖచ్చితంగా నేను ట్రేడింగ్కి సంబంధించినటువంటి కోర్సెస్ చేస్తాను. అండ్ ఐ వుడ్ లైక్ టు సేవ్ పీపుల్. అట్లీస్ట్ లాసెస్ రాకుండా ఉంటే, సంపాదించుకునే పరిస్థితి రావాలి, అవసరం. అట్లీస్ట్ లాసెస్ రాకుండా, నష్టపోకుండా ఉండాలి. దానికి యాక్చువల్గా ఏంటంటే చాలా రోజులుగా వర్కౌట్ చేస్తున్నాం. చాలా రోజులుగా వీఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ హియర్ వీఆర్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్. అందులో ఏంటంటే మెయిన్ ఎంఫసిస్ విల్ బి ఆన్ స్మాల్ ట్రేడర్స్
తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి, తక్కువ డబ్బులతోటి సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ చేయగలగాలి. అంతేకాదు సంపాదించగలగాలి. అంతేకాదు కొందరికైతే దిస్ ఈజ్ మై కెరియర్, ఐ విల్ టేక్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యాజ్ మై కెరియర్ అని ధైర్యంగా దాన్ని కెరియర్గా చేసుకోగలగాలి అంటే వాళ్ళకి కొంచెం స్కిల్ కావాలి. సో ఇన్ హోనింగ్ దేర్ స్కిల్స్, ఇన్ ఇంప్రూవింగ్ దేర్ స్కిల్స్, I want to contribute, I want to help, I want to guide. సో నెక్స్ట్ ఇయర్ 2024 ఇన్వెస్ట్మెంట్ మీద ఎలాగ ఉంటుంది, మన వీడియోస్ అవి ఉంటాయి, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇన్ అడిషన్ టు దిస్ ఖచ్చితంగా ట్రేడింగ్ మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఐ వాంట్ టు హ్యావ్ సమ్ కాంట్రిబ్యూషన్, రీజనబుల్లీ గుడ్ కాంట్రిబ్యూషన్ టు ట్రేడింగ్ ఆల్సో. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు డూ. సంక్రాంతి, ఇది సంక్రాంతి పండుగ కదా, ఏదో చెప్తారు కదా, దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం అట్లా చెప్తుంటారు కదా, మకర రాశిలోకి అట్లా చెప్తుంటారు కదా, సూర్యుడు ప్రవేశించటం అట్లా ఏవో చెప్తుంటారు కదా. ఇవన్నీను ఈ సందర్భంలో ఏంటంటే, ఈ సందర్భంలో మన సంకల్పాలు నెరవేరుతాయి కూడా. సో సంక్రాంతి టు బి టేకెన్ యాజ్ ద టైమ్ ఫర్ అవర్ సంకల్పాస్. మన సంకల్పాలు చేసుకోవాలి, ఆ సంకల్పాలు నెరవేరుతాయి కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మకర సంక్రాంతి. అండ్ ఈ సందర్భంగా నేను చెప్పే స్టాక్ ఏంటంటే, లాంగ్ టర్మ్ గ్రోత్ స్టాక్. ఇది షార్ట్ టర్మ్ కోసం నేను చెప్పడం లేదు. కిందసారి అయితే ఎప్పుడో షార్ట్ టర్మ్ గురించి చెప్పినట్టున్నాను. ఐడిబిఐ షార్ట్ టర్మ్లో చూసుకోండి అని 7-8 నెలలు 5-6 నెలలు పట్టింది. ఎంత 30%, 35% వచ్చింది. కొంతమంది అమ్ముకున్నారేమో, ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. ఇంకా ఉంచుకున్న వాళ్ళు ఉంచుకుంటే బాగానే ఉంటుంది. నౌ ఇట్ ఈస్ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్ ఆల్సో. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం లాంగ్ టర్మ్ టు వెరీ లాంగ్ టర్మ్. ఏంటి కంపెనీ అంటే, ఫండమెంటల్స్ బాగా ఉన్నటువంటి కంపెనీ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్. లీప్స్ అండ్ బౌండ్స్ పెరిగిపోతూ ఉన్నది. ఇది ఏంటి పెరిగిపోతుందండి, బాగా పెరిగిపోయింది, ఇది చెప్పారేంటండి అని మీరు అనొచ్చు. నాకు ఎందుకని ఏమనిపిస్తుందంటే, ఇది మనం వదిలేస్తే ఇంకా అందదేమో అని అనిపిస్తున్నది. ఫోమో లేదు చెప్తున్నాను, ఎందుకంటే ఫండమెంటల్స్ బాగా ఉన్న కంపెనీ కాబట్టి. ఇది సిఎంపి ఇక్కడెక్కడో ఉన్నట్టుంది, 570 ఆ రేంజ్లో. దీని టార్గెట్లు నేను చెప్పను, ఎందుకంటే లాంగ్ టర్మ్ టార్గెట్లో అసలు నాకు అలవాట్లేదు. అయితే ఇప్పుడు కొంచెం స్వింగ్లో ఉంది. ఈ స్వింగ్లో ఉన్నప్పుడు కొంచెం వెయిట్ చేయటమే మంచిది. కాబట్టి కరెక్షన్స్ ఏదో ఎప్పుడో మధ్యలో వస్తాయి, పైగా బడ్జెట్ ఒకటి వస్తున్నది కదా, ఎప్పుడో ఒకప్పుడు కొద్దిగా కొంచెం అటు ఇటు కరెక్షన్స్ ఉంటాయి. నా దృష్టిలో దీనికి ఎంట్రీ రేంజ్ ఏంటంటే, తొందరపడకుండా వాచ్ చేయండి, వాచ్ చేస్తూ ఉండండి. ఎంట్రీ రేంజ్ 540, 515. అంటే 540 లెవెల్లో ఒకసారి ఎంటర్ అయ్యి ఇంకా తగ్గితే 515 లెవెల్లో ఇంకోసారి ఎంటర్ అవ్వచ్చు. అది నేను అనేది, 2 సార్లుగా ఎంటర్ అవ్వచ్చు. 550, 540 అండ్ 515, 515, 540 ఈ రేంజ్లో 2 సార్లుగా ఇందులో ఎంటర్ అవ్వచ్చు. ఇది లాంగ్ టర్మ్ అంటే ఇంకా లాంగ్ టర్మే, లాంగ్ టర్మ్ టు వెరీ లాంగ్ టర్మ్. కన్సిస్టెంట్గా ఒక్కసారి ఓవర్ నైట్గా మన మామూలుగా కొన్ని ఫైనాన్స్, అదే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఉంటాయి, దడ వెళ్ళిపోతుంటాయి. అట్లా వెళ్ళకపోవచ్చు. ఇది నెవర్దెలెస్ ఇట్స్ ఏ గుడ్ సాలిడ్ కంపెనీ. కన్సిస్టెంట్గా గ్రోత్ ఇచ్చే అవకాశం ఉంది. ఐ బిలీవ్ దిస్ విల్ బీట్ నిఫ్టీని బీట్ చేసే అవకాశం ఉంది. నిఫ్టీ 20% ఇస్తే ఇది ఇంకా ఎక్కువ ఇస్తుంది. నిఫ్టీ 10% ఇస్తే ఇది ఇంకా ఎక్కువ ఇస్తుంది. నిఫ్టీ నెగిటివ్లోకి వెళ్తే ఇది కూడా నెగిటివ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. కంగారు పడవలసిన అవసరం లేదు, మళ్ళీ పికప్ అవుతాయి.
కాబట్టి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఐఎమ్ వెరీ బుల్లిష్ అబౌట్ దిస్. ఐ డోంట్ నో చాలా రోజుల నుంచి, బట్ ఏంటంటే అట్లా చూస్తుంటాం, అది వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోయిన తర్వాత మనసు ఒప్పదు. కానీ ఫైనల్గా ఏమనిపించిందంటే ఎస్, వీ షుడ్ గో ఫర్ ఇట్. ఐఎమ్ వెరీ బుల్లిష్ అబౌట్ నాట్కో ఫార్మా ఆల్సో. ఆ నాట్కో ఫార్మా ఎప్పుడో చెప్పాను, ఎప్పుడు చెప్పానో నాకు గుర్తులేదు. ఎవరైనా నాట్కో ఫార్మా ఉంటే భద్రంగా దాచిపెట్టుకోండి. అంతేకాదు, తగ్గితే కొంచెం ఫ్రెష్గా కొనుక్కోవచ్చు. తగ్గకపోతే ఏమీ వద్దు, తగ్గితేనే. సో దట్స్ ఇట్ అండి. ఆల్ ద బెస్ట్. వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ. బాయ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.